పాండవులు మొత్తంలో కూడా మంచి న్యాయ నిర్ణేతగా ఉన్నవాడు, గొప్ప సామాజిక స్పృహ ఉన్నవాడు, న్యాయం గురించి కరెక్ట్‌గా మాట్లాడగలిగిన వాడు ఎవరంటే యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు అంటేనే ధర్మరాజు. అలాంటి ఒక ధర్మరాజు ఒక జోదమాడి కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడనేది మనందరికీ తెలిసిన విషయమే. కౌరవులు, పాండవులు అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన టైంలో వాళ్ళల్లో వాళ్ళు విభేదాలు పెట్టుకోవడానికి ధర్మరాజు ఆడిన జోదమే మొట్టమొదటి కారణం. ఆ జోదం గురించి ఇప్పుడు ఎందుకు? ఎప్పుడో మహాభారతంలో జరిగిన టైంలో జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే జోదం ఎన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి కారణం. ఒక సిగరెట్ తాగితే, మందు తాగితే ఆరోగ్యానికి హానికరం అంటారు కానీ బెట్టింగ్ యాప్స్‌కి అలవాటు పడి బెట్టింగ్ ఆడితే ఆరోగ్యానికి కాదు మీ జీవితాలకే ప్రమాదం అని ఎందుకు ఎవరు చెప్పరు? నిజంగా దారుణం. పైశాచికం. దాన్నే వీళ్ళందరూ కూడా యాప్స్ అని పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమోట్ చేయడం ఇంకా దారుణం. దేనికంటే ఇన్‌స్టంట్ మనీ. చాలా ఫాస్ట్‌గా మనీ రావాలి. చాలా ఫాస్ట్‌గా గ్రో అవ్వాలి. ఇది నిజంగా ఆశపడే ప్రతి ఒక్కళ్ళలో ఉంటది. మనిషి అన్నాక ఎవరికైనా ఉంటది. తప్పులేదు. కానీ దాన్ని ఏ రూపంలో చేయాలి? ఎలా చేయాలి? ఎవరు చెప్తే చేయాలి? ఒకప్పుడు ఆరుగురు కలిసి పేకాట తిన్నప్పుడు అందులో ఒక రూ. 3,000 రూ. 4,000 ఉంటే పోలీసులు వెళ్ళి పట్టుకుంటే టీవీల్లో, పేపర్‌లో ప్రముఖంగా వేసేవారు. ఈ రోజున ఆ 3,000 కాస్త 3,00,000 అయ్యాయి. 3,00,000 కాస్త 30,00,000 అయ్యాయి. 30,00,000 కాస్త 3,00,00,000 అయ్యాయి. కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా. చాలా సామాన్యులు సైతం అప్పులు తెస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ క్రెడిట్ కార్డులని ఇవన్నీ చేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ పెడుతున్నారు. అది సెల్ ఫోన్‌లోనే ఉండటంతోని ఎవరితోని ప్రమేయం కూడా లేదు. ఎవరికి వారు వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారు. ఈ బెట్టింగ్‌లు ఇంతగా జనాల్లోకి రావడానికి కారణం ఎవరు? దీనికి సంబంధించి యాడ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేక రకాలు ఎక్కడ దొరికితే అక్కడ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయమని చెప్పేసి, లక్షల్లో మీకు పారితోషికం ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని ఆశపెట్టి ఈ రంగంలోకి దింపారు. ఎక్కడి నుంచి వీళ్ళందరికీ డబ్బొస్తుందంటే, ఒక్కడు ఒక చిన్న బెట్టింగ్ యాప్‌తో స్టార్ట్ చేస్తే, ఆ యాప్ ద్వారా ఎంతోమంది కనెక్ట్ అవుతారు. ఈ యాప్ వల్ల మీకు లాభాలున్నాయి. ఈ యాప్‌లో మీరు గేమ్‌లు ఆడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంటర్‌టైన్ అవుతారని చెప్పేసి అనేక మంది ప్రముఖులు, ప్రముఖులంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ అని చెప్తా ఉంటారు. ఈళ్ళు సినిమా రంగంలో చిన్న చిన్న వృత్తుల్లోనే ఉంటారు కానీ, ఇక్కడికొచ్చేసరికి సెలబ్రిటీలు అయిపోతారు. ఎక్కడి నుంచి అవుతారంటే, వీళ్ళకి డబ్బు చాలా ఫాస్ట్‌గా వస్తది. ఇన్‌స్టంట్‌గా మనీని పొందుతారు. ఎక్కడి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నడుపుదాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ వచ్చి వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్, వీళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లాగా ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి చేరదీసి, మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ మా యొక్క యాప్‌ని ప్రమోట్ చేయండి. మీకు లక్షల్లో ముట్ట చెప్తామని చెప్పేసి అందజేస్తే వీళ్ళు కూడా ఊరికే ఒక పోస్ట్ ద్వారా లక్షల్లో వస్తాయి. మనం ఇమ్మీడియేట్‌గా డబ్బులు సంపాదించొచ్చు. తద్వారా కోటీశ్వరులు అయిపోవచ్చన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో వీళ్ళందరూ పెట్టి ఒక్కసారిగా మేం కాదు కదా పోయేది. మేము జస్ట్ ప్రమోషనే కదా! మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు కదా! నాకేం సంబంధం అనుకోవటానికి లేదు. దేనికంటే రేపు పొద్దున ఎవడన్నా దీనికి బాధ్యతుడై డబ్బులు పోగొట్టుకొని ఒక్కసారిగా రోడ్డు మీద 4 రోడ్ల మీద నిలబడి ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని కదిలిస్తే పలానా ఆమె యాడ్ వల్ల నేను చూసి మోసపోయాను. పలానా అతను చేసిన యాడ్ వల్ల చూసి నేను మోసపోయి ఈ బెట్టింగ్ దానిలోకొచ్చాను. నాకు అంతకుముందు తెలీదన్నప్పుడు ఒక్కసారిగా మీరు కటకటాల వెనక్కెళ్తారు. పోలీస్ స్టేషన్‌ల దగ్గరికెళ్ళి క్యూలో నించోవాల్సొస్తది. ఒక్కసారిగా కోర్టు మెట్లెక్కాల్సొస్తది. శిక్షలు పడతాయి. జైల్లోకెళ్ళిపోతారు. ఇయన్నీ చూసుకొని ఇక్కడి నుంచి మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా కూడా లేకపోతే ఏ బ్రాండ్ ప్రమోటర్లైనా, హీరోయిన్‌లైనా, హీరోలైనా ఎవ్వరైనా సరే బెట్టింగ్ యాప్స్‌కి దూరంగా ఉండండి. అలా చేస్తే ఏమైతున్నారో ఇప్పుడు అందరూ కూడా చూస్తున్నారు. నిన్నగాక మొన్న 'బిగ్ బాస్‌లో' గెలిచిన ఒక సామాన్య యువకుడు 'పల్లవి ప్రశాంత్' అనే అతను ఆ బెట్టింగ్ యాప్స్ అతనికి తెలీదు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బు ఇమ్మీడియేట్‌గా వస్తుంది. ఒక పోస్ట్ చేస్తే సరిపోద్ది కదా! నాదేం పోతుందనుకోని చేసిన అతనికి అమాయకంగా ఇరుక్కున్నాడు. అలాగే శ్యామల, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, అలాగే టేస్టీ తేజ వీళ్ళ పేర్లే వినపడుతున్నాయి కానీ ఇంకా వినపడాల్సిన పేర్లు దాదాపు 100 దాకా ఉన్నాయి. మీకెవరికీ తెలీదు. ఇండస్ట్రీలో వందల మంది ఈ ప్రాబ్లమ్‌ని ఎదుర్కొంటున్నారు. వందల మంది ఆల్రెడీ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల ద్వారా వందల కొద్దీ ప్రమోషన్స్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకొస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే యాప్స్ దగ్గర నుంచి, వాళ్ళ యాప్ హోల్డర్స్ దగ్గర నుంచి డబ్బుల్ని పొందారో, ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వస్తానే ఉంటది. ఖచ్చితంగా ఇది
ఎందరో ఉసురు కొట్టుకున్న ఉద్దేశం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మీరే కాదు, మీ ద్వారా చేస్తున్నోళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్‌ని ఎంకరేజ్ చేయకండి. వేరే వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఎంతో కష్టపడితే ఒక రూ. 10,000 జీతం చేసుకునే అతను, రూ. 25,000 జీతం వస్తే కుటుంబం గడిచే అతను, ఒక రూ. 50,000 వస్తే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా బతకాలనుకున్న ఒక జీవితం, ఒక కుటుంబ జీవితం మొత్తం కూడా ఇలాంటి యాప్ల వల్ల సర్వనాశనం అయిపోతున్నారు. మీ జీవితాలని నాశనం చేసి ఇమ్మీడియేట్‌గా చంపేసే ఒక మారణాయుధం బెట్టింగ్ యాప్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే ఎవరి జీవితాలు రోడ్డున పడకూడదు. ఎంతోమంది ఇక్కడే కాదు, బాలీవుడ్‌లో కూడా దీనికి సంబంధించిన అనేక యాడ్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ చిక్కుల్లోనే ఉన్నారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎవరెవరు ఫేమస్, ఎవరు ఇన్‌స్టాగ్రామ్ బాగా ఫేమస్ ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మా బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయండి, లక్షల్లో ముట్ట చెప్తామనే వీళ్ళందరూ కూడా చాలా మేకవన్న పులుల్లాగా మీ చుట్టూనే ఉంటారు. క్రికెట్ ఐపీఎల్ రానే వస్తుంది. అప్పటిదాకా శుభ్రంగా పనిచేసుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పిచ్చోళ్ళైపోయి అప్పులు చేసి ఈరోజు రూ. 10,000 పోయినాయి, 50,000 పోయినాయి, రూ. 1,00,000 పోయినాయి అనుకోవచ్చు. కానీ అక్కడ పోతుంది డబ్బు కాదు, మీ జీవితాలు. మీరొక్కరు పోతే మీ ఇంట్లో అయిపోద్దిలే, నా ఫ్యామిలీ అందరికి ఎందుకు, ఈ అప్పులు నేను తీర్చలేదని ఎవరో ఒకళ్ళు ఒక సూసైడ్ చేసుకోవటము, ఏదో ఒక రకంగా చనిపోవాలనుకొని నిర్ణయించుకుంటే పోయేది మీరొక్కరే కాదు, మీ కుటుంబం మొత్తం. వాళ్ళందరూ ఏమని చెప్పుకోవాలి? ఏం చేసి మా అబ్బాయి చనిపోయాడని చెప్పుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. డబ్బు కాదు, ఎంత కష్టపడితే, నేను చెప్పేదంతా కూడా డబ్బులు ఉన్నోళ్ళ గురించి కాదు, కాయ కష్టం చేసి నెల జీతం 10,000, 20,000, 50,000 సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. హర్షద్ మెహతా స్టోరీ ఒకటి చూస్తే మీకు గుర్తుంటే 3 సంవత్సరాలు కష్టపడితే రూ. 3,00,000 దాచాడు షేర్ మార్కెట్‌లో. కానీ 10 నిమిషాల్లో రూ. 10,00,000 పోగొట్టాడు. హర్షద్ మెహతా కాబట్టి, చాలా తెలివిగలవాడు కాబట్టి ఆ రోజుల్లో అనేక మార్గాలు కనుక్కొని బయటపడ్డాడు. కానీ మీరెవరు హర్షద్ మెహతాలు కాదు. చాలా చాలా డేంజర్ గేమ్. హర్షద్ మెహతా ఆడింది లైవ్ గేమ్. అక్కడున్న సిచ్యువేషన్స్‌ని హ్యాండిల్ చేసాడు. కానీ మీరందరూ ఎవరితో ఆడుతున్నారో, ఎవరితో పోటీ పడుతున్నారో, ఎవరితో యుద్ధం చేస్తున్నారో మీకే తెలీదు. అందుకే చెప్తున్నాను, త్వరలోనే క్రికెట్ రాబోతుంది, జాగ్రత్త. ఈ బాల్‌కి 6 కొడితే ఇంత, 4 కొడితే ఇంత, వికెట్ తీస్తే ఇంత, ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి, లైఫ్‌ని లీడ్ చేయండి. ఇది ఏదో వీడు సూక్తులు చెప్తున్నాడు అనుకోవద్దు. కళ్ళ ముందు ఎంతోమంది, నా కళ్ళ ముందు పతనం అయిపోతున్న వాళ్ళని నేను చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. అప్పటిదాకా చాలా నెంబర్ 1 రేస్‌లో మీ ఉద్యోగాల్లో కానీ, మీ లైఫ్‌లో కానీ, మీ జీవితంలో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికీ కనబడకుండా ఒక కార్నర్‌లో కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని మీరు ఆడే గేముల సంగతి అందరికీ తెలుసు. మీ జీవితం రోడ్డున పడకుండా చూసుకునే బాధ్యత మీదే. ఇకపోతే హర్ష సాయి అనే అతను అంతకుముందే మీకు ఎన్నిసార్లు వెలుగులోకి వచ్చాడో సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని యూట్యూబర్ దాకా వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి తర్వాత జైలుకి వెళ్ళి మళ్ళీ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యి మళ్ళీ జైలు మీద రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అంతా కూడా, ఈ గేమ్ అంతా కూడా అతను ముందు నుంచి నడిపించాడు. అలాగే లోకల్ బాయ్ నాని అనే అతను అప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. బైక్ రేసర్ బయ్యాసన్ని యాదవ్ కూడా ఇరుక్కున్నాడు. తెలియకుండా వీళ్ళందరూ ఏదో ఇవాళ రోజున పోలీస్ కేసులు అవుతాయనో, కోర్టులో శిక్ష పడుతుందని తెలిస్తే ఎందుకు చేస్తారు? ఎంత డబ్బు వస్తుందన్న ఎవరు చేయరు. కానీ తెలియక చేసిన తప్పులు, వీళ్ళు చేసిన తప్పులాగా ఇంకెవరు చేయొద్దు. చాలామంది మీ లైఫ్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఇంత ఎమోషనల్గా చెప్తున్నామంటే, చాలా చిన్నగా స్టార్ట్ అవుతారు ఫస్ట్. 100, 200, 500 అట్లాగా. ఆ తర్వాత ఏమైపోతాయి? అవి వేలల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? ఒక టైం తర్వాత ఎక్కడ డబ్బు పుట్టదు, ఎక్కడ డబ్బు దొరకదు. అప్పుడు ఎప్పుడు దొంగతనం చేయకూడదని నేర్చుకున్న మనమే ఒక దొంగతనం చేయాలని కొన్ని దొంగతనాలు చేస్తున్నారు, చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు, ఎవరూ లేని ఇళ్లల్లోకి వెళ్ళి దూకేసి ఏది దొరికితే అది అమ్ముకుంటున్నారు. ఇకపోతే అమ్మా నాన్నలు వాళ్ళ దగ్గరికి పోయి మీరు డబ్బులు ఇస్తారా సస్తారా అని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతున్నారు, వాళ్ళని కొడుతున్నారు. ఇకపోతే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడట్లేదు, లేదంటే మేము చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. ఎంత దురాగతం, ఎంత అన్యాయం ఇది! ఎక్కడికి పోతున్నాం మనం? ఇలాంటివన్నీ చేస్తున్నారని తెలియక డబ్బు కోసం కక్కుర్తిపడి వాళ్ళకి సపోర్ట్ చేస్తా బెట్టింగ్ యాప్లకి అమ్ముడిపోయే వాళ్ళు కొంతమంది అయితే, ఈ బెట్టింగ్ యాప్లు ఎవడట్ట చేస్తే నాకెందుకు, నేను బాగుండాలని చేసేవాళ్ళు కొంతమంది. ఇది నిజంగా 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 విచారకరం.
ఎవరైనా ఒక మనిషి ప్రాణం పోయిన రోజున ఆ మనిషి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాధపడుతుంటే కేవలం బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్నారనే మాట వస్తే ఆ రోజున ఈ చేసే వాళ్ళందరూ అన్నం తినగలరా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్లీజ్ మీరు ఆ బెట్టింగ్ యాప్లు చేయొద్దు. ఇకపోతే ఎక్కడో పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు వాళ్ళ పాన్ కార్డులు దొంగిలించేసి వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళని తీసుకొచ్చేసి ఆ బెట్టింగ్ యాప్స్‌లో వాళ్ళ పేర్లు పెట్టి చేయటం అనేది ఎంత అవమానకరం. ఎంత దారుణమైన విషయం. పాపం వాళ్ళ కూలి పని చేసుకునేవాళ్ళు. రోజుకి 300, 400, 500, రూ. 1000 కూలి చేసుకునే వాళ్ళ పరిస్థితి ఈ బెట్టింగ్ యాపుల్లో ఉన్నాయని చెప్తే వాళ్ళకి ఎవరో ఫోన్ చేస్తే మీ పాన్ నెంబర్‌తోనే ఉందని చెప్తే వాళ్ళు బెంబేలెత్తిపోరా? అమాయకుల ప్రాణాలు ఏమైపోవాలి? ఇదంతా ఒకసారి ఆలోచించండి. మనం చేసే తప్పు ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుందనేది ఆలోచిస్తే మనం ఆ తప్పు చెయ్యం. ఇక నుంచి క్రికెట్ స్టార్ట్ అయిపోతుంది ఐపీఎల్. అందరూ జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాను. నేను శివ మల్లాల.